హాయ్ అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. ఇక్కడ ఈ ఆకు చూసారా? ఈ ఆకు పేరు వచ్చేసి సోయా ఆకు. ఇలా తాలింపు చేసుకోవచ్చు, ఫ్రై చేసుకోవచ్చు. కాస్త ఫ్రైలో పెసరపప్పు నానబెట్టుకేసుకుంటే ఇంకా సూపర్గా ఉంటుంది. ఎవరైనా ఈ వీడియోలో చూడండి, చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే కాస్త ఈ ఆకుతోటి ట్రై చేయండి. ఆరోగ్యానికి చాలా మంచిది. ఓకేనా? ఇప్పుడు ఈ వీడియోలో అయితే చూపిస్తాను చూడండి. ముందుగా స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని తగినంత ఆయిల్ అయితే వేసుకోవాలి. అంటే 4 స్పూన్లు అయితే ఆయిల్ వేసుకొని తర్వాత పోపు దినుసులు, కరివేపాకు, ఒక చిన్న మీడియం సైజు ఆనియను, ఎండుమిర్చి ఇవన్నీ వేసుకొని ఇవన్నీ కాస్త బాగా పోపు అనేది వేగనివ్వాలి. లో ఫ్లేమ్లో పెట్టుకొని మనం కాస్త వేగనివ్వాలండి. ముందుగా ఈ సోయా ఆకు అనేది శుభ్రంగా వాష్ చేసుకోవాలి. ఎక్కువగా మట్టి ఉంటుంది. శుభ్రంగా వాష్ చేసుకొని సన్నగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు చూసారా, ఈ ఆకు మనము ఈ విధంగా కట్ చేసుకొని పోపు కాస్త వేగిన తర్వాత వేసుకోవాలి. కొంచెం కొత్తిమీర స్మెల్లే వస్తుందండి. ఫస్ట్ టైం తినని వాళ్ళు కొంచెం కష్టంగానే, కానీ అలవాటే కొద్దీ చాలా బాగుంటుంది. కానీ ఈ ఆకు వచ్చేసి ఆరోగ్యానికి అంటే చాలా మంచి, ఆరోగ్యానికి చాలా మంచిది ఇది సోయా ఆకు అనేది. ఒకసారి ట్రై చేయండి. నేను కూడా ఈ ఆకు ఫస్ట్ టైం ఇదే చేయడం కూడా. బయట నేను ఆర్డర్లో చూసిన ఇదేం ఆకు కొత్తిమీర లాగానే ఉంది, ఇది కొత్తిమీర కూడా కాదే అని అనుకున్నాను. ఇది వచ్చేసి ఇట్లా ఫ్రై చేసుకుంటారా చాలా అని చెప్పినారు. చాలా బాగుంది. అలాగే నేను కూడా తెచ్చుకొని ఇలా ఫ్రై చేసినాను. ఓకేనా? మీరు కూడా ట్రై చేయండి. ఇందులో కాస్త సాల్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసి కలుపుకోవాలి. ఎప్పుడైనా ఇది రైస్లోకి పప్పు కానీ, పచ్చడి కానీ, సాంబార్ కానీ ఇలాంటివి చేసుకున్నప్పుడు కాంబినేషన్గా ఈ సోయా ఆకు ఫ్రైని ఇలా చేసుకొని, దీంట్లో ముఖ్యంగా పెసరపప్పు వేసుకుంటే ఇంకా బాగుంటుంది. అందుకని పెసరపప్పు ఒక టీ గ్లాస్ తీసుకొని నానబెట్టుకోవాలి ఒక అర్ధగంట. ఆ తర్వాత ఈ విధంగా బాగా మిక్స్ చేసి కలుపుకోవాలండి. ఈ విధంగా మనము బాగా మిక్స్ చేసి కలిపిన తర్వాత మనము కాస్త మూత పెట్టేసుకోవాలి. ఇందుకు తొందరగా కాస్త ఉడికేదానికి ఆకు అట్లాగా ముందు పెసరపప్పు వేసి బాగా మిక్స్ చేసి కలుపుకోవాలండి. ఈ పెసరపప్పు వేసుకొని బాగా మిక్స్ చేసి కలుపుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టుకొని బాగా మిక్స్ చేసి కలుపుకోవాలండి. ఇట్లా ఈ విధంగా మనము బాగా మిక్స్ చేసి కలిపిన తర్వాత లో ఫ్లేమ్లోనే పెట్టుకొని కాస్త మూత పెట్టేసుకోవాలి. మూత పెట్టేసుకొని మధ్య మధ్యలో మూత తీసేసి చూసుకోవాలి. ఆకు ఏమైనా ఉడికిందా లేదంటే అడుగట్టుకోకుండా కలిదిప్పుకోవాలి. మధ్య మధ్యలో ఇలాగా మూత తీసేసి దీంట్లోకి పప్పల పొడి వేసుకుంటే ఇంకా బాగుంటుంది. ఈ ఆకులోనే కాదు, ఏ ఆకులైనా పప్పల పొడి అనేది చాలా బాగుంటుంది. పప్పల పొడి అనేది ముందుగా నేను మిక్సీ పట్టుకొని ఉంటానండి. ఇట్లా అన్నం లేకైనా వేసుకున్నాం ఆ పప్పల పొడి, ఇట్లా ఆకుకూరాకులో అయినా వేసుకుంటాము. ఆ పప్పల పొడి అనేది మిక్సీలో ఎండు కొబ్బరి, కారం పొడి, తెల్లగడ్డ, తెల్లపప్పులు వేసుకొని మిక్స్ చేసి బాగా అంటే గ్రైండ్ చేసుకోవాలి. ఇవన్నీ వేసుకొని కొంచెం సాల్ట్ వేసుకుంటే బాగుంటుంది. ఆ పప్పల పొడి అనేది వేసుకుంటాను. ఏ ఆకులైనా అది పప్పల పొడి వేసుకొని చూడండి, చాలా బాగుంటుంది. చూసారా? ఈ విధంగా మనము ఆకు ఉడికింది లేదు చేత్తో పట్టుకొని తెలుసుకోవాలి. ఆకు అయితే ఇప్పుడు చాలా బాగా ఉడికింది. ఈ పెసరపప్పు కూడా ఉడికిందండి. ఇప్పుడు మనము ఈ పప్పుల పొడి అనేది వేసుకోవాలి. ఇట్లా మనము కారం బట్టి వేసుకోవాలి. ఇట్లా 3 స్పూన్లు కానీ 4 స్పూన్లు కానీ వేసుకొని బాగా మిక్స్ చేసి కలుపుకోవాలి. ఇట్లా లో ఫ్లేమ్లో పెట్టుకొని బాగా మిక్స్ చేసి కలుపుకోవాలి. లాస్ట్లో అంతా కలిపిన తర్వాత చూసి వేసుకొని ఇంకా ఏమైనా ఉప్పు తక్కువ ఉన్నా, కారం తక్కువ ఉన్నా ఇట్లా చూసి వేసుకొని లాస్ట్లో. నాకైతే అన్నీ సరిపోయినాయి. చాలా బాగుంది ఇట్లా చేసుకునింటే. మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఎంతో మంచిది ఆరోగ్యానికి ఇది. చూసారా? ఈ విధంగా అయితే ఉంటుంది మనకు ఈ సోయా ఆకు తాలింపు అనేది.
సూపర్గా ఉంటుంది. ఈ విధంగా ట్రై చేయండి. నేను కూడా ట్రై చేసిన చాలా అంటే చాలా బాగుంది. ఇంకొకసారి కూడా ఇలాగనే ట్రై చేసుకొని తెచ్చుకొని తింటాము ఇలాగనే. ఓకేనా? ఈ వీడియో కనుక మీరు నచ్చినట్టుంటే నాకు లైక్ చేసి షేర్ చేసి ముందుగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని తప్పకుండా మీరు ఒక ట్రై చేసి ఇది కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి చెప్పండి ప్లీజ్. ఎవరైనా కొత్తగా చూసే వాళ్ళు ఉంటే ముందుగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా? లైక్ చేయండి. తప్పకుండా మరిన్ని వీడియోల కోసం మీకు ఇంకా ఎన్నో రకాలైతే పెడతాను వీడియోస్. కానీ ఇది తప్పకుండా మీరు ట్రై చేసి నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఓకేనా? మంచి హెల్త్కి ఇది ఆరోగ్యానికి చాలా మంచిది ఈ సోయా ఆకు అనేది. ఈ విధంగా ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. చూసారా చూడడానికి ఎంత బాగుందో.